స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. 4 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేష్ బృందం సఫలీకృతమైంది. పుట్టినరోజు వేడుకలకు దూరంగా దేశంగాని దేశంలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు చివరి రోజున రాత్రి పొద్దుపోయే వరకు దావోస్లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ అంకితభావం, పట్టుదలే ఆయన్ను దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన యువనేతగా నిలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రిగా లోకేష్ పడుతున్న తపన ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులను సంబరమాశ్చర్యాలకు గురిచేసింది. 4 రోజుల పాటు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ముగిశాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న యువ మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా పెట్టుబడి చర్చలు కొనసాగించారు. 4 రోజుల్లో మంత్రి నారా లోకేష్ మొత్తం 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 గవర్నమెంట్ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ వనరులు, శక్తి సామర్థ్యాలు, రాయితీలు, అనుకూలతలను అద్భుతంగా వినిపించారు. మంత్రి లోకేష్ చొరవతో ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో $10 బిలియన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చలు జరిపిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండ్ చేశాయి. ఈసారి జరిగిన సమావేశాల్లో పెట్టుబడిదారుల ఆసక్తిని గమనిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో అనుమతులు, సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమోదించిన 25 పారిశ్రామిక పాలసీలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంలో ఏపీ బృంద నాయకుడిగా నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ఏపీకి పెట్టుబడుల వేడుకు తీసుకురానున్న మంత్రి లోకేష్ దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని బయలుదేరారు. ఇవాళ ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు.